సో మనకి ఎన్ని విండోస్ అండి టోటల్? మనము మాస్టర్ అయినా తీసుకోవచ్చు, రూట్ అయినా తీసుకోవచ్చు, టాప్ అయినా, ఎనీ వేరియబుల్ నేమ్ యూ కెన్ టేక్. సో బట్ గివ్ ద ప్రాపర్ నేమ్స్. మీరు ఒకవేళ విండోస్లో విండోస్ అని ఇచ్చుకుంటే ఒకటి మాస్టర్ విండో, ఒకటి సైడ్ విండో, ఒకటి టాప్ విండో అలా ఇచ్చుకోండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. లేదు మెయిన్గా రూట్ అని రాసుకుంటే రూట్లో మళ్ళీ సబ్ విండో మీరు అన్నిటికీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది సబ్ విండో అది సబ్ విండో అని. సో అలాగే నేను అందుకోసం అని కొన్ని చోట్ల రూట్, కొన్ని చోట్ల యాప్, కొన్ని చోట్ల మాస్టర్ అని రాస్తున్నాను. సో ఇట్స్ అప్ టు యూ. నెక్స్ట్ సైజెస్ ఆల్రెడీ చెప్పాను. సో ఇట్స్ అప్ టు యూ. లైక్ మీకు ఎంత సైజు, మీ స్క్రీన్ సైజ్ ఎంత ఉంది అంత విడ్త్ రావాలి అని అనుకుంటే అంత సైజ్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ వేరియబుల్స్ని, ఓకే ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ తీసుకున్నాం కదండి, ఇక్కడ వేరియబుల్స్ని స్ట్రింగ్ వేర్, ఇంట్ వేర్, ఓకే అలా తీసుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ చూడండి, స్ట్రింగ్ వేర్ అని తీసుకున్నాను, అంటే స్ట్రింగ్ వేరియబుల్. ఓకే స్ట్రింగ్ వేరియబుల్ ఏంటి? వి అనేది స్ట్రింగ్ వేరియబుల్. ఎక్కడ డిస్ప్లే కావాలి? మాస్టర్లో 1 అని రావాలి. 1 కోడ్స్ ఇచ్చాం కదండి, కోడ్స్ ఉన్నాయి అంటే అది స్ట్రింగ్. సో 1 అనేది మాస్టర్ విండో పైన రావాలి. నాకు వి అనే దాంట్లోకి నేను ఆ వేరియబుల్ తీసుకున్నాను. ఐ మీన్ మై వేరియబుల్ నేమ్ ఈజ్ వి. నెక్స్ట్ వాల్యూస్, రేడియో బటన్స్ ఎన్ని కావాలి అని అనుకుంటున్నారు? ఓకే హౌ మెనీ వేరియబుల్స్ యూ వాంట్, దట్ మెనీ వేరియబుల్స్ యూ కెన్ రైట్ హియర్. నేను 5 రేడియో బటన్ క్రియేట్ చేశానండి. ఒకవేళ మీరు క్విజ్ లాంటి అప్లికేషన్ చేయాలి అనుకుంటే 4 to 5 రేడియో బటన్స్ కావాలి, పైన ఒక లేబుల్ కావాలి. అవునా? క్విజ్ ఎప్పుడైనా చూసారండి? క్విజ్ ఎలా ఉంటుంది అని అంటే, పైన క్వశ్చన్ వస్తుంది, కింద దానికి సంబంధించిన 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ కొట్టగానే అది నెక్స్ట్ కన్నా వెళ్ళిపోతుంది. లేదు నెక్స్ట్ బటన్ ఇస్తారు, అలా 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు నెక్స్ట్ 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 అని ప్రెస్ చేసిన తర్వాత అది 10 క్వశ్చన్స్ రీచ్ కాగానే ఆన్సర్స్ అన్నిటిని ఎవాల్యుయేట్ చేసుకుంటుంది. ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేసుకుని మీరు రిజల్ట్ ఇస్తారు. ఓకే దాన్ని మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఐ మీన్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. బట్ యాజ్ పర్ టికింటర్ యూ కెన్ క్రియేట్ అ డెస్క్టాప్ అప్లికేషన్. మనం ఏం క్రియేట్ చేయొచ్చు అండి? డెస్క్టాప్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు. సో ఎలా? ఫస్ట్ దానికి రేడియో బటన్స్ కావాలి. రేడియో బటన్స్ కావాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ యాజ్ అ రేడియో బటన్ 1 2 3 4 5. అంటే దాని గురించి అని కాదు, క్విజ్కి అని కాదండి, అలాంటి ఒక యూజ్ కేస్కి మీరు రేడియో బటన్స్ వాడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఆర్ సంథింగ్ లైక్ అదర్స్ అని ఉంది. సో అక్కడ కూడా మీకు రేడియో బటన్స్ ఉంటే యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ 1. మీరు అక్కడ టిక్ మార్క్ ఇచ్చేలాగా పెట్టారనుకోండి, దే విల్ సెలెక్ట్ 3. ఓకే లేకపోతే వాళ్ళు ఒకదాన్ని సెలెక్ట్ చేయాల్సింది 2 సెలెక్ట్ చేస్తారు, లేదు 2 సెలెక్ట్ చేయాల్సింది 3, లేదా 3 సెలెక్ట్ చేయాల్సింది 1. సో దేర్ విల్ బి ఛాన్స్. రేడియో బటన్స్ రాయడం వల్ల ఏంటి అని అంటే ఏదైనా ఒకదాన్ని మాత్రమే సెలెక్ట్ చేయొచ్చు అనమాట. అలా మనం కోడ్ రాయాల్సి ఉంటుంది. సో ఎనీవే, సో వాల్యూస్ ఐఎమ్ టేకింగ్ యాజ్ అ డిక్షనరీ ఫార్మాట్. ఓకే నెక్స్ట్ నాకేం కావాలి? వాటిని డిస్ప్లే కావాలి కదా, డిస్ప్లే కావాలి కాబట్టి టెక్స్ట్ అండ్ వాల్యూ. ఏది? రేడియో బటన్ ఏమో టెక్స్ట్, ఐ మీన్ రేడియో బటన్ 1 అనేది ఏమో టెక్స్ట్, దాని వాల్యూ ఎంత అండి? 1 2 3 4 5. సో అలాగా వాల్యూస్ డాట్ ఐటమ్స్, ఇదేంటండి? నా డిక్షనరీ. మీకు ఆల్రెడీ వాల్యూస్ డాట్ ఐటమ్స్ అనే మెథడ్ తెలుసు, రైట్? సో వాల్యూస్ డాట్ ఐటమ్స్ మెథడ్ వల్ల నాకు ఏమవుతుంది? కీ వాల్యూ పేర్స్ వస్తాయి. ఒకవేళ నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అనుకుంటే ఇలా రాసుకోండి, కీ వాల్యూ కీ వాల్ అని రాసుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. కీ వాల్. ఓకే సో ఇక్కడ వాల్. ఓకే కీ. సో కంట్రోల్ ఎస్. ఏంటండి ఇది? రేడియో బటన్. సో 1 minute.
Yeah, if you observe here, సో నాకేమొచ్చిందంటే రేడియో బటన్ 1 2 3 4 5 వచ్చాయి. సార్ రేడియో బటన్ అంటే ఇక్కడ పక్కన ఉన్న ఒక డాట్ వస్తుంది కదా సార్, ఆ డాట్ రావాలి కదా అంటే ఎస్ అండి, ఆ డాట్ కూడా తెప్పియచ్చు, డోంట్ వరీ. సో ఇక్కడ చూడండి, రేడియో బటన్ అంటే ఒకదానికి మాత్రమే క్లిక్ కావాలి. మెయిన్ మన థింగ్ ఏంటి అని అంటే ఏదైతే క్లిక్ చేస్తామో అది ఒక్కటి మాత్రం హైలైట్ కావాలి, మిగతా అన్ని డిజేబుల్ స్టేట్కి కానీ లేకపోతే సెలెక్ట్ అయిన స్టేట్లో ఉండదు. సో ఇక్కడ చూడండి, సో రేడియో బటన్ 1 సెలెక్ట్ చేస్తున్నా, 3ని 5ని ఏదైతే ఒకటి సెలెక్ట్ చేస్తున్నానో ఆ ఒక్కటి ఏమవుతుందండి సెలెక్ట్ అవుతుంది, మిగతాయి మాత్రం ఇగ్నోర్ స్టేట్కి వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ వన్ వే. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. ఇక్కడ చూడండి, సో మీకు విడ్గెట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం పెద్దగా లేదండి. సో యూ నీడ్ టు గో విత్ ఆప్షన్స్. ఓకే, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్కి వెళ్ళాలి. మీకు ఆల్రెడీ ప్యాక్ తెలుసు ఇక్కడ. సో ప్యాక్లో ఫిల్ ఎక్స్ డైరెక్షన్. ఓకే, ఎక్స్ డైరెక్షన్ ఇస్తున్నాను. ఐప్యాడ్ వై. సో ఇక్కడ మనం ప్యాడింగ్ ఇస్తున్నాం అనమాట. ప్యాడింగ్ వైలో 5 ప్లేసెస్ ఇస్తున్నాము. నెక్స్ట్ ఏ విండోలో రావాలి, ఏ విండోలో రావాలి, నాకు మాస్టర్ అనే విండోలోకి ఈ రేడియో బటన్స్ డిస్ప్లే కావాలి. ఎలా డిస్ప్లే కావాలి, దాని కీ అంటే ఏంటంటే రేడియో బటన్ 1 అనేది కీ, రేడియో బటన్ 2 అనేది కీ, రేడియో బటన్ 3 అనేది కీ, 4 అనేది 5 అనేది. సో ఆ కీ నాకు రావాలి టెక్స్ట్ మీద, ఐ మీన్ బటన్, రేడియో బటన్కి యాజ్ అ టెక్స్ట్ లాగా నాకు అది రావాలి. వేరియబుల్ వాల్యూ. ఓకే, వాల్యూ ఏముంటుందండి, బై డిఫాల్ట్ 1 ఉంటుంది. మీరు ఒకవేళ వాల్యూ చేంజ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తే డిఫాల్ట్ వచ్చే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఇంతకుముందు మీరు ఈ కోడ్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా చూడండి, బై డిఫాల్ట్ 1కి హైలైట్ అయ్యి ఉంది. ఓకే, సో అలా కాదు, మీకు 2కు హైలైట్ చేసి ఉంచాలి అని అనుకుంటే ఎస్ అండి, 2 కూడా మీరు హైలైట్ చేసి ఉంచవచ్చు. సో ఇఫ్ యూ సీ నౌ రేడియో బటన్ 2 ఈజ్ హైలైటెడ్. సో ఇలాగా మీరు ఇచ్చే వాల్యూ, ఏ వాల్యూని అయితే తీసుకుంటారో ఆ వాల్యూని హైలైట్ చేయడానికి వేరియబుల్ని ఫస్ట్ ఒక బటన్ని ఎనేబుల్ చేసి పెడుతున్నాం. నెక్స్ట్ వాల్యూ. ఓకే, ఏ బటన్ అయితే క్లిక్ చేస్తున్నారో ఆ బటన్ వాల్యూ డిస్ప్లే కావడానికి వాల్ అనేది ఉందండి మనకు. సో వాల్ అనేది ఏంటంటే 1 2 3 4 5. ఓకే, దీన్ని ఇక్కడ రీడ్ చేయట్లేదు, మనం రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ ఇస్తున్నాం, మీరు ఏ కలర్ అనుకుంటే ఆ కలర్. ఇండికేటర్ 0. ఓకే, ఇండికేటర్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ రేడియో బటన్. రేడియో బటన్ ఇంకొంచెం వెరైటీస్ ఉన్నాయండి, విల్ సీ ద డిఫరెన్స్. దిస్ ఈజ్ మీరు చూసే రేడియో బటన్స్ ఇలా ఉంటాయండి. మీరు ఏదైనా సెలెక్ట్ చేస్తున్నారో అది హైలైట్ అవుతుంది. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను. ఓకే, సో క్విజ్ లాంటిది ఏదైనా గేమ్, ఐ మీన్ ఏదైనా మీరు అప్లికేషన్ డిజైన్ చేస్తుంటే ఇలా మీరు దానికి ఆప్షన్స్కి లేదు ఆన్సర్స్కి ఇలా ఇవ్వచ్చండి. ఓకే, ఆన్సర్ 1, ఆన్సర్ 2, ఆన్సర్ 3, ఆర్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3కి ఇలా మీరు ఆప్షన్ నేమ్ ఇవ్వచ్చు. ఇక నేను రేడియో బటన్ అని రాస్తున్నా, మీరు మీకు నచ్చిన నేమ్ రాసుకోవచ్చు అనమాట, ఐ మీన్ ఆన్సర్ రాయొచ్చు. సో ఇది ఎలా క్రియేట్ చేసాము, ఏం డిఫరెన్స్ వచ్చింది ఆ కోడ్కి ఈ కోడ్కి అంటే దాన్ని రీడ్ చేస్తున్నాం. ఓకే, దాన్ని ఏం చేస్తున్నామండి, ఇలా దానికి ఒకటి స్టైల్ యాడ్ చేస్తున్నాము. స్టైల్ మాస్టర్ యాడ్ చేసాము. స్టైల్ డాట్ కాన్ఫిగర్ టీ రేడియో బటన్. ఓకే, టీ రేడియో బటన్ బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చింది ఇవ్వండి. ఎనీవే ఇంతకుముందు దాంట్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాము. సో మీరు స్టైల్కి ఇస్తే స్టైల్కి కూడా బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీకు HTML CSS ఐడియా ఉంటే ఇలా స్టైల్ని తీసుకొని మనం స్టైల్ని పాస్ చేస్తున్నామండి. ఓకే, అక్కడ కూడా స్టైల్ ఉంటుంది. సో ఇక్కడ మనం స్టైల్ డాట్ కాన్ఫిగర్ చేసి మనం దానికి పాస్ చేస్తున్నాము. సో ఇంతకుముందు ఇక్కడ పాస్ చేసాము, ఇక్కడ స్టైల్ క్రియేట్ చేసి స్టైల్కి పాస్ చేస్తున్నాము. సో ఏదైతే దానికి కావాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. సో ఇక నాకు రేడియో బటన్ కావాలి కాబట్టి టీ డాట్ రేడియో బటన్ అని ఇస్తున్నానండి. ఓకే, సో ఇప్పుడు నేను ఇలా రాయడం వల్ల నాకు ఏమవుద్ది అని అంటే అక్కడ నాకు చిన్న బబుల్ లాంటిది వస్తుందండి. ఓకే, సో వెన్ ఐ కెన్ క్లికింగ్ ఆన్ దట్ ఇట్ విల్ షో బబుల్. ఓకే, is it clear? రేడియో బటన్ విత్ బబుల్ అని రాస్తున్నాను, ఆర్ సెలెక్టర్ అని మీరు గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ సో బటన్ కి ఆప్షన్స్ ఇచ్చాము, ఆ బటన్స్ ని ఎలా రీడ్ చేయాలన్నది చూద్దాము. సో దిస్ ఇస్ ద లైక్ చెక్ బాక్స్. ఓకే, ఇదేంటండి చెక్ బటన్ ఆర్ చెక్ బాక్స్ లాంటి బటన్స్ అన్నమాట. సో ఇంతకు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మనం టిక్ మార్క్ మూడింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూస్తే మూడింటిని మనం సెలెక్ట్ చేయగలుగుతున్నాం. బట్ రేడియో బటన్స్ లో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి ఆప్షన్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే, యూ వాంట్ టు సెలెక్ట్ మల్టిపుల్ కోర్సెస్. ఓకే, మీరు మల్టిపుల్ కోర్సెస్ ఎన్రోల్ చేసుకోవాలని అనుకున్నారు, అలాంటి టైంలో మీరు టిక్ మార్క్ ఇవ్వడం చాలా బెటర్ అండి. ఓకే, ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్. సో ట్రూ ఆర్ ఫాల్స్ లో కూడా టిక్ మార్క్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఒకదానికి టిక్ మార్క్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి ట్యూటోరియల్స్, స్టూడెంట్స్, కోర్సెస్ అన్నిటికీ నేను టిక్ మార్క్స్ ఇచ్చాను. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ అన్టిక్ దేర్. సో వాట్ ఈస్ ద విడ్గెట్ ఫర్ దిస్? చెక్ బటన్ అని డైరెక్ట్ విడ్గెట్ పేరే చెక్ బటన్ అని ఉందండి, మీరు చెక్ బటన్ అని వాడేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ చూడండి చెక్ బటన్ 1.int_var. ఓకే, ఇంతకుముందు స్ట్రింగ్ వార్ చూసాము, ఇప్పుడు ఇంట్ వార్. పైథాన్లో డైరెక్ట్గా మీకు నేటివ్ పైథాన్లో ఎక్కడ కూడా ఇంట్ స్ట్రింగ్ అని మెన్షన్ చేయము. బట్ టిక్ ఇంటర్కి వచ్చేటప్పటికి మీరు ఒకవేళ అది ఇంటీజర్ అయితే ఇంటీజర్ అని, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలి. అండ్ ఆ బటన్ని మీరు రీడ్ చేయొచ్చు అనమాట, ఆ వేరియబుల్ నేమ్ని మీరు కింద రీడ్ చేయొచ్చు. సో ఎలా రీడ్ చేయొచ్చు అన్నది చూద్దాము. సో ఇక్కడ చూడండి జియోమెట్రీ తీసుకున్నాను, ఇక్కడ వరకు మీకు తెలుసు. లేబుల్ రాసుకున్నాను, చెక్ బటన్ సంబంధించిన లేబుల్ అని. నెక్స్ట్ 3 బటన్స్ తీసుకున్నాను. ఓకే, హౌ మెనీ బటన్స్ యూ వాంట్, దట్ మెనీ బటన్స్ యూ కెన్ టేక్. అండ్ దీన్ని కూడా ప్రతి ఆర్గ్యుమెంట్ని కిందికి రాశానండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ యూ కెన్ రైట్ సైడ్ బై సైడ్, మీరు సైడ్ కూడా రాసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. మీరు ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్గా పాస్ చేస్తుంటే ఫంక్షన్లో అవి ఎక్కువ ఉంటే మీరు కిందికి డైరెక్ట్గా ఇలా రాయొచ్చండి, ఫంక్షన్ విల్ నాట్ గివ్ ఎనీ ఇష్యూ. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాను, రూట్ విండో అని తీసుకున్నాను, నా విండో పేరు ఏంటంటే రూట్. సో ఆ రూట్ విండోలో టెక్స్ట్ ఏం రావాలి, ట్యూటోరియల్స్, ఏదైతే టెక్స్ట్ రావాలో ఆ టెక్స్ట్. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి, చెక్ బటన్కి ఒక వేరియబుల్ ఇచ్చాను, చెక్ బటన్ 2కి ఒక వేరియబుల్, చెక్ బటన్ 3కి ఒక వేరియబుల్. అలా నేను 3 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నానండి. ఆన్ వాల్యూ అంటే టిక్ ఉంటే 1, టిక్ లేదు 0. ఓకే, టిక్ ఉంది 1, టిక్ లేదు 0. హైట్ విడ్త్, ఎంత హైట్ రావాలి, ఎంత విడ్త్ రావాలి. సో హైట్ 2, విడ్త్ 10. సో అలా ఇచ్చాము. సో ఎనీవే దిస్ హైట్ విడ్త్ నాట్ అ మ్యాటర్. బట్ ఇక్కడ చూడండి ఆన్ వాల్యూ ఆఫ్ వాల్యూ మ్యాటర్ చేస్తుందండి. మీరు ఆన్ వాల్యూ ఆల్వేస్ 1 ఇచ్చారు అని అంటే ఇట్ విల్ షో ఆల్వేస్ టిక్ మార్క్ ఓన్లీ. సో డోంట్ గివ్ లైక్ దట్. సో ఇక్కడ చూడండి నేను తీసుకున్నాను, మీరు ఇంకా నెంబర్ ఆఫ్ బటన్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి. సో హియర్ ఐఎమ్ రైటింగ్ యాజ్ అ టిక్ బటన్. విడ్గెట్ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు అది ఇంపార్టెంట్. మీకు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే విడ్గెట్స్ ఏమున్నాయి అని అడుగుతారు. సో ఏమేమి విడ్గెట్స్ మీరు వాడారు, మీ దాంట్లో మీరు ఒక అప్లికేషన్ని డెవలప్ చేశారు, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్ని విడ్గెట్స్ వాడారు, ఇలా మీ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ విడ్గెట్ లోపల ఆర్గ్యుమెంట్స్ ఎవరు అడగరండి, ఎందుకంటే ఎవరికి ఇన్ని ఆర్గ్యుమెంట్స్ గుర్తుండవు. ఓకే, టైంలో మీరు వెళ్ళి దాన్ని చెక్ చేయాల్సిందే. ఎనీవే డోంట్ వరీ, విడ్గెట్స్ ఏం అడగరు, ఐ మీన్ విడ్గెట్స్ అడుగుతారు, ఏమంటారు ఆర్గ్యుమెంట్స్ అడగరు. సో ఆర్గ్యుమెంట్స్ కూడా అడిగారు అని అంటే ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ చూసుకోవాల్సిందే. నెక్స్ట్ ఎనీవే yeah, this is one more example. I think this example, yeah, okay. సో చూడండి హోటల్ మెనూస్. ఓకే, హోటల్లో ఒక మెనూస్ క్రియేట్ చేస్తున్నాము, హోటల్ మెనూస్ అని. సో మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలి అని అనుకుంటే అన్ని ఆప్షన్స్. అదే హోటల్లో తీసుకుంటే మీకు 2-3 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ ఒక చరణ్ విత్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళాడు. సో దెన్ హీ విల్ ఆర్డర్ ఇడ్లీ, బట్ హిస్ గర్ల్ ఫ్రెండ్ విల్ ఆర్డర్ దోసా, ఆర్ చరణ్ విల్ ఆర్డర్ దోసా, హిస్ గర్ల్ ఫ్రెండ్ ఆర్డర్ వడ. సో 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునే లాగా ఉండాలి, రైట్? లేదు ఇద్దరు ఒకటే తింటారా అని అంటారా? అంతే అన్న, మరి ఇద్దరు ఒకటే తింటారు కదా.
ఓకే. అది చరణ్ కన్ఫర్మ్ చేయాలి. ఎనీవే సో మల్టిపుల్ ఆప్షన్స్ వై రిక్వైర్డ్. సో వెనెవర్ యూ ఆర్ హ్యావింగ్ అ డిఫరెంట్ మెనూస్ ఓకే. మెనూ సెలక్షన్ లాంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు అట్లాంటి యూజ్ కేస్ ఉన్నప్పుడు యూ నీడ్ టు సెలెక్ట్ మల్టిపుల్. రేడియో బటన్ అన్నది ఒకటే సెలెక్ట్ చేయాలి, ఇన్ని ఆప్షన్స్ నుంచి ఒకటే సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ దట్ ఆప్షన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో చూడండి నేను దీన్ని క్లిక్ చేస్తున్నా ఇడ్లీ అని. సో ఇడ్లీ క్లిక్ చేసినప్పుడు నాకు ఇడ్లీ హైలైట్ అవుతుంది, మళ్ళీ వద్దు అని అనుకుంటే అన్న హైలైట్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఆన్ వాల్యూ ఆఫ్ వాల్యూ. వీటిని ఆన్ వాల్యూ ఆఫ్ వాల్యూ అంటామండి. సో హైట్ విడ్త్ ఇంకా మీ ఇష్టం, మీరు ఎంత హైట్ ఎంత విడ్త్ కావాలనుకుంటే అది మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎనీవే టెక్స్ట్ చెప్పాను కదండి. సో వాట్ టెక్స్ట్ యూ వాంట్ టు డిస్ప్లే ఆన్ ద బటన్, ఆ బటన్ పైన ఏం టెక్స్ట్ డిస్ప్లే చేయాలి అనుకుంటారో అది సో అలా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఇట్ విల్ డిస్ప్లే ఓకే. సో దీని ఆప్షన్ దీని నుంచి వచ్చే వాల్యూని ఎలా తీసుకోవాలి అనేది మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాము. సో ఇక్కడ వరకు మనం ఏం చేస్తున్నామండి, చెక్ బటన్ వేర్ సెలెక్టింగ్ ఓకే. చెక్ బటన్ మనం చూసాం, చెక్ బటన్ విడ్జెట్ చూసాం. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ క్యాన్వాస్ ఓకే. క్యాన్వాస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విడ్జెట్ అండి. సో క్యాన్వాస్ అనేది టికింటర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విడ్జెట్. సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీ విల్ గో విత్ ఫ్యూ ఓకే. కొన్ని మాత్రం మనం వెళ్తాము, అన్ని పాసిబుల్ కాదు. సో డోంట్ వరీ, మీరు వర్కౌట్ చేయొచ్చండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఆ లైబ్రరీలో ఏమేమి సపోర్ట్ ఇస్తుంది అన్నది. అక్కడ విడ్జెట్ మీదకి వెళ్ళి కంట్రోల్ అండ్ మౌస్ వీల్తో క్లిక్ చేస్తే ఐ మీన్ మౌస్ లెఫ్ట్ దాంతో క్లిక్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు గో ఇన్ టు దట్ పర్టికులర్ క్లాస్. ఆ పర్టికులర్ క్లాస్లోకి వెళ్తారు, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో హియర్ కంట్రోల్ ఏ క్యాన్వాస్. సో ఇక్కడ చూడండి క్యాన్వాస్ అనే డైరెక్ట్ విడ్గెట్ ఉందండి ఓకే. క్యాన్వాస్ విడ్గెట్లో మీరు ఏ విండో అయితే మీద చూపెట్టాలనుకుంటారో ఆ విండో పేరు, బ్యాక్గ్రౌండ్ ఏం కావాలనుకుంటారో బ్యాక్గ్రౌండ్. ఐ మీన్ ఇవి కన్ఫర్మ్గా అన్ని వాడాలంటే అలా ఏం లేదండి. ఇట్స్ డిపెండ్ అపాన్ యూ, హౌ మెనీ యూ వాంట్ టు యూజ్, హౌ మెనీ యూ డోంట్ వాంట్ టు యూజ్. బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ నేను వాడనే దలుచుకోలేదు సార్, వైట్ కలర్ యాజ్ అ డిఫాల్ట్ అంటే ఎస్ వైట్ కలర్ యాజ్ అ డిఫాల్ట్, మీరు ఏం వాడకపోతే అది డిఫాల్ట్ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ హైట్ విడ్త్, ఎంత విడ్త్లో ఎంత హైట్లో మీ క్యాన్వాస్ ఉండాలి అని అనుకుంటారు. లేదు మీ ఏరియా ఆఫ్ సెలక్షన్, క్యాన్వాస్ అంటే ఇండైరెక్ట్గా మీ ఏరియా ఆఫ్ సెలక్షన్ అండి. సో ఎంత ఉండాలి అని అనుకుంటారు అనేది మీకు డిసైడ్మెంట్ అనమాట. నెక్స్ట్ సి అనేది నేను క్యాన్వాస్ విడ్గెట్ నేమ్ సి తీసుకున్నాను. సిలో క్రియేట్ లైన్. సో ఒక లైన్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే నేను ఇచ్చానండి 120 120 320 100 ఫిల్ గ్రీన్. సో నేను ఎప్పుడైతే రాస్తానో అప్పుడు అది గ్రీన్ కలర్లో నాకు ఫిల్ కావాలి. నెక్స్ట్ క్రియేట్ ఆర్క్. సో ఆర్క్ రావడం కోసము ఇవి సైజెస్ ఇచ్చానండి. స్టార్ట్ 0, ఎక్స్టెన్షన్ ఎక్కడ వరకు 220 వరకు, తర్వాత ఫిల్ రెడ్ కలర్. సో డిఫరెన్స్ కనబడడానికి రెడ్ కలర్ ఇస్తున్నాం. నెక్స్ట్ అలాగే ఓవల్, ఓవల్కి కొన్ని ఇచ్చామండి ఓకే. సో మీరు ఇవన్నీ ఇవ్వాల్సిందే, 4 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సిందే. నెక్స్ట్ ఫిల్ ఏ కలర్. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాన్వాస్. సో నౌ సి. సో ఏం చేసామండి మనము, ఫస్ట్ క్యాన్వాస్ క్రియేట్ చేసుకున్నాము, ఐ మీన్ సెలక్షన్ ఏరియా క్రియేట్ చేసుకున్నాము. దాంట్లో ఫస్ట్ లైన్, లైన్ ఏ కలర్లో రావాలి, స్ట్రైట్గా గ్రీన్ కలర్లో రావాలి. ఇది ఉంది కదండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది గ్రీన్ కలర్. సో ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు సీ డోంట్ వరీ, ఇది గ్రీన్ కలర్లో ఉంది. నెక్స్ట్ ఆర్క్, ఆర్క్ క్రియేట్ కోసము ఇలా క్రియేట్ చేసామండి. సో ఇఫ్ యు ఆర్ చేంజింగ్ దీస్ వాల్యూస్ యువర్ ఆర్క్ డైమెన్షన్ విల్ బి చేంజ్. సో మీ ఆర్క్ డైరెక్షన్ చేంజ్ కావాలి అని అనుకుంటే ఆ డైరెక్షన్స్ అన్ని చేంజ్ అయిపోతాయి, మీకు ఎట్ సైడ్ నుంచి కావాలి ఎలా రావాలి అనేది. ఓవెల్, సో ఇది బ్లూ కలర్. సో ఇలా మీరు క్యాన్వాస్ నుంచి డిఫరెంట్ సింబల్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. సో గేమింగ్ మీకు ఒకవేళ ఇప్పటికే ఐడియా వచ్చి ఉండాలి, గేమింగ్ డిజైన్ చేసేటప్పుడు ఇలా డిజైన్ చేస్తారనమాట. సో మీరు ఒక కార్ గేమ్ డిజైన్ చేస్తున్నారు అనుకోండి, కార్కి ఎలా ఉండాలి అనేది ఫస్ట్ స్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేస్తారు, ఇలా ఇలా ఉండాలని. బట్ నోవడేస్ దే ఆర్ నాట్ గోయింగ్ విత్ నేటివ్ పైథాన్. సో డైరెక్ట్ పైథాన్లో ఎవరు కోడ్ రాయట్లేదండి, ఇప్పుడు చాలా యానిమేషన్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. సో దే విల్ గో విత్ దాట్. బట్ స్టిల్ ఒకవేళ మీరు రాయాలి, మీరు ఒక ఓన్ సాఫ్ట్వేర్ డిజైన్ చేయాలి, గేమింగ్ లాంటి ఒక కొత్త ఏమంటారు గేమింగ్ వాటిని ఏమంటారు
యా గేమింగ్ అప్లికేషన్ అనుకోండి. సో గేమింగ్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి అని అనుకుంటే ఎస్ అండి. సో యూ కెన్ క్రియేట్ లైక్ దిస్ వన్ బై వన్ యూ నీడ్ టు రైట్ ద కోడ్ ఫర్ ఈచ్ వన్. ప్రతి ఆబ్జెక్ట్కి ఒక కోడ్ రాయాలి, రాసి సేవ్ చేసి పెట్టుకుంటే మీరు క్లిక్ చేయగానే ఆ ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, నెక్స్ట్ యా దిస్ ఈస్ అ స్మాల్ పెయింట్ అప్లికేషన్. సో క్యాన్వాస్ నుంచి దీన్ని క్రియేట్ చేయొచ్చండి. సో క్యాన్వాస్ తీసుకున్నాము, క్యాన్వాస్ తీసుకొని మనము మన మౌస్ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నాము. సో పెయింట్ అప్లికేషన్. సో మీరు ఇంకా దీన్ని బెటర్గా డెవలప్ చేయొచ్చండి. ఐ డెవలప్ వెరీ స్మాల్. సో ఇక్కడ చూడండి, ఒక విండో వచ్చేసింది నాకు. సో విండోలోకి నేను ఏం చేస్తున్నానంటే డబుల్ క్లిక్ అంటే డ్రా. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాము. సో ఇక్కడ చూడండి, సో నేను ఎలాగైతే డ్రా చేస్తున్నానో అలా డ్రా అవుతుంది అనమాట. ఓకే, గ్రీన్ కలర్ చిన్నగా డ్రా అవుతుంది. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు క్రియేట్ పెయింట్ అప్లికేషన్ మీరు ఇలా క్రియేట్ చేయొచ్చండి. సో సపోజ్ హియర్ ఐ ఆమ్ రైటింగ్ అనిల్. సో అనిల్ అని క్రియేట్ చేస్తాం. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పెయింట్ అప్లికేషన్స్. మీరు మంచిగా అబ్జర్వ్ చేస్తే మన దాంట్లో ఆల్రెడీ పెయింట్ అనే అప్లికేషన్ ఉంటుందండి. సో పెయింట్ అప్లికేషన్లో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ కెన్ రిప్లికేట్ సేమ్ ఇలాంటి అప్లికేషన్ మీరు డిజైన్ చేయొచ్చండి టికింటర్ నుంచి. ఇట్స్ ఈజీ. ఓకే, ఇక్కడ చూడండి, ఇదిగోండి ఏదో నచ్చిన డయాగ్రామ్ క్రియేట్ చేస్తున్నట్టు ఇక్కడ ఇంతకుముందు లైన్ లాగా క్రియేట్ చేసాము. వీళ్ళు ఇక్కడ పాయింట్ బై పాయింట్ రాసుకుంటూ వెళ్ళిపోయారు, అందుకే వీళ్ళకి కొంచెం నీట్గా ఉంది. మనం కూడా అలా క్రియేట్ చేయొచ్చండి, బట్ యూ నీడ్ టు వర్కౌట్ లిటిల్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా బటన్స్ ఉన్నాయండి. ఓకే, ఇదొక బటన్, ఇదొక బటన్, ఇదొక బటన్, ఇలా ఇవన్నీ బటన్స్ ఏనండి. ఇన్ని బటన్స్ ఉన్నాయి. మీరు ఏ బటన్ క్లిక్ చేసి ఆ బటన్ని క్లిక్ చేయమంటే అది వచ్చేస్తుందండి. సో సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్. చూడండి, ఆ సింబల్ వచ్చేసింది. సో వీళ్ళు నేటివ్గా అలాంటి సింబల్ చేసి పెట్టుకున్నారనమాట. ఎప్పుడైతే మనం అది క్లిక్ చేస్తామో అది వచ్చేస్తుంది. ఇంకా ఏ బటన్ అయితే క్లిక్ చేస్తున్నామో ఆ బటన్ వచ్చేస్తుంది. సో ఏ బటన్ క్లిక్ చేస్తున్నామో ఆ బటన్ వచ్చేస్తుంది. సో లైక్ దిస్ దే క్రియేటెడ్ సో మెనీ. ఓకే, ఇక్కడ కూడా చూడండి, మళ్ళీ బటన్ని క్లిక్ చేసినాక మళ్ళీ సబ్ బటన్స్ చాలా వచ్చాయి. సో ఇలాంటివి మీరు క్రియేట్ చేయొచ్చు అప్లికేషన్. సో ట్రై టు లెర్న్ మోర్. సో మీరు ఇంకొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇట్ విల్ బి ఈజీ ఓన్లీ, డోంట్ వరీ. నౌ వీ విల్ గో విత్ కోడ్. ఓకే, ఇప్పటి వరకు అప్లికేషన్ యూసేజ్ చేసాము, కోడ్ ఎలా రాయాలి. సో ఇక్కడ చూడండి, నేను పెయింట్ యాప్ అని రాసుకున్నాను. ఇట్స్ అప్ టు యూ, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్ టు గివ్ యూ కెన్ గివ్. సో సంథింగ్ లైక్ ఎక్స్ట్రాడినరీ పెయింట్ యాప్ ఆర్ న్యూ పెయింట్ యాప్ ఆర్ ఎక్స్టెండెడ్ పెయింట్ యాప్, ఏఐ పెయింట్ యాప్, అలా మీరు ఏదైనా నేమ్ పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ జియోమెట్రీ, మీకు ఎంత సైజు కావాలి. సో ఫుల్ స్క్రీన్లో కావాలి అనుకుంటే ఫుల్ స్క్రీన్, నార్మల్ స్క్రీన్ సైజెస్ని నార్మల్గా పెట్టేసి దే వాంట్ టు డ్రాగ్ ఇట్, వాళ్ళు డ్రాగ్ చేయాలనుకుంటే డ్రాగ్ చేసుకునేలాగా కూడా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాన్వాస్ తీసుకున్నాను. సో క్యాన్వాస్లో రూట్ విడ్త్ ఎంత ఉండాలి, క్యాన్వాస్ హైట్ ఎంత ఉండాలి. ఇదేమో రూట్ విండో సైజ్ అండి, ఇదేమో క్యాన్వాస్ సైజ్, అంటే లోపల వచ్చే విండో సైజ్ అనమాట. ఇది లోపల ఎంత రావాలనుకుంటారు మీరు. ఒకవేళ ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇది నా టోటల్ విండో సైజ్ అండి. ఓకే, ఇది నా టోటల్ విండో సైజ్. బట్ మీరు ఇక్కడ చూస్తే నేను ఈ క్వశ్చన్ నుంచి పెయింట్ రాస్తున్నాను. చూడండి, ఈ లాస్ట్లో పెయింట్ రావట్లేదు. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ పెయింట్ వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చింది, ఇటు మాత్రం రావట్లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ క్యాన్వాస్ ఏరియా. ఇదంతా క్యాన్వాస్ ఏరియా అండి. ఇటు కూడా చూడండి, ఈ బార్డర్ తర్వాత రావట్లేదు. నేను డ్రాగ్ చేస్తున్నా బట్ ఇటు రావట్లేదు, డ్రాగ్ చేస్తున్నా అక్కడ వరకు అనమాట. సో ఆ తర్వాత రాదు. సో ఇటు కూడా అంతే అనమాట. సో ఇలాగా మీరు ఒకవేళ క్యాన్వాస్ సైజెస్ని కంట్రోల్ చేయాలి, ఇంతే సైజు కావాలి, ఇంతే హైట్ కావాలి, ఇంతే విడ్త్ కావాలి అని అనుకుంటే ఎస్ యూ కెన్ రైట్ ద క్యాన్వాస్ సైజ్. అండ్ క్యాన్వాస్ ఆ విడ్గెట్కి నేమ్ తీసుకున్నాను డబ్ల్యూ అని. w.bind b1.motion paint. సో ఇక్కడ నేను ఏమని ఇస్తున్నానండి, దానికి మోషన్ ఇస్తున్నా. ఓకే, మోషన్కి ఫార్ములా ఇక్కడ రాసామండి. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు b1.motion అని రాయగానే అది మోషన్ ఐ మీన్ మూవ్ కాదు. సో యూ నీడ్ టు రైట్ లాజిక్ ఫర్ దట్.
ఓకే, మీరు దానికి లాజిక్ రాయాలి. సో వెన్ ఎవర్ ఐ గాట్ క్యాన్వాస్ డాట్ బైండ్, ఆ ఆబ్జెక్ట్ డాట్ బైండ్ ఏం బైండ్ కావాలి, ఆ ఫంక్షన్ నేమ్. సో ఈవెంట్ డాట్ ఎక్స్, ఈవెంట్ డాట్ వై. సో ఈవెంట్ అంటే ఏంటంటే మన మౌస్ మూమెంట్ ఉంది కదండి, మన మౌస్ మూమెంట్ని ఒక ఈవెంట్ లాగా మనం తీసుకుంటాము. సో అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా దాని మూమెంట్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం అనమాట. సో వెన్ ఎవర్ యు ఆర్ క్లికింగ్, ఓకే, మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నామో అక్కడ నుంచి దాని పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి వరకు మీరు దాన్ని మౌస్ బటన్ని రిలీజ్ చేయలేదో అక్కడి వరకు మనది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుందండి. సో x1 y1 x2 y2 ఏంటంటే మనం ఇంతకుముందు చూసాం కదా, మనకు లైన్ రావాలి, ఏదైనా సింబల్ రావాలి అని అనుకుంటే యూ నీడ్ టు రైట్ 4 పాయింట్స్. మనకు టోటల్గా క్రియేట్ లైన్లో 4 పాయింట్స్ రావాలి. సో డాట్ కూడా మీరు క్రియేట్ చేస్తే ఇంకా నీట్గా వస్తుందండి. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ స్మాల్ లైన్, నేను చాలా చిన్న లైన్ క్రియేట్ చేసి దానికి మూమెంట్ ఇస్తున్నాను. ఓకే, కలర్ ఇది ఇచ్చానండి, మీకు ఆల్రెడీ కలర్ గురించి చెప్పాను. గూగుల్ కలర్ పిక్కర్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు, లేదు మీ ఓన్ నేమ్ ఇచ్చిన ఒక కలర్ని చూపిస్తుంది. లేదు ఇలా వద్దు అని అనుకుంటే బెటర్ ఆప్షన్ ఇస్ ద ఫోటోషాప్ ఆర్ గూగుల్ కలర్ పిక్కర్. ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసి దాన్ని అవన్నీ చూడాల్సిన పని లేదండి, యూ కెన్ గో విత్ ద గూగుల్ కలర్ పిక్కర్. ఓకే, గూగుల్ కలర్ పిక్కర్ వాడితే యూ కెన్ గెట్ దట్. నెక్స్ట్ ఈవెంట్ ఎందుకు రాస్తామండి, ఈవెంట్ వీఆర్ రైటింగ్ ఫర్ టు రీడ్ ద పాయింట్. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది రీడ్ చేయడానికి ఈవెంట్ అని వాడతామండి. సో దట్స్ ఇట్. సో మీరు దాన్ని ఫస్ట్ బైండ్ చేయాలి, బైండ్ చేసి ఇక్కడ లైన్ తీసుకున్నాను, మీరు లైన్ కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ సింబల్ డైరెక్ట్గా రావాలి అని అనుకుంటే ఆ డిఫరెంట్ సింబల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాల్సి ఉంటుంది. Is it fine? Clear అండి? Yes అన్న. ఇలా మీరు చాలా షేప్స్ ఉన్నాయండి క్యాన్వాస్లో. యూ నీడ్ టు గో విత్ ఈచ్ వన్. ఓకే, మీరు ఎలా చూడొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, క్యాన్వాస్ అని క్లిక్ చేయండి, ఈ క్యాన్వాస్కి సంబంధించిన క్లాస్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి, సో డిఫరెంట్ ఐ మీన్ x1 y1 x2 y2 మీరు డిఫరెంట్గా పాస్ చేసిన కొద్దీ ఒక్కొక్కలాగా దాన్ని చేంజ్ చేసుకుంటుందండి. సో ఇక్కడ చూడండి, క్రియేట్ ఆర్క్ ఉంది, క్రియేట్ బిట్ మ్యాప్ ఇమేజ్ ఉంది, క్రియేట్ ఇమేజ్ ఉంది, క్రియేట్ లైన్ ఉంది, క్రియేట్ ఓవెల్ ఉంది, ఓకే, క్రియేట్ పాలిగాన్, రెక్టాంగిల్, ఓకే, ఇవన్నీ ఉన్నాయండి. సో క్యాన్వాస్లో చాలా ఉన్నాయి. క్రియేట్ టెక్స్ట్ ఉంది, క్రియేట్ విండో ఉంది, ఓకే, డీక్యార్స్ ఉంది, డిలీట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజెంట్ వి సీన్ లైక్ ఆర్క్ చూసాము, అండ్ ఓవెల్ చూసాము, లైన్ చూసాము. సో నౌ ఇంకొన్ని చూద్దాము క్యాన్వాస్లోనే. ఓవెల్, ఓకే, రెక్టాంగిల్, ఇది ఒకటి తీసుకున్నామండి. సో విల్ సీ దిస్ వన్. సో చూడండి, డిఫరెంట్ షేప్స్. ఓకే, మీరు ఇంకా వీటిని సపరేట్గా చేసి పెట్టేసుకోవచ్చండి, ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. సో యూ నీడ్ టు రైట్ సపరేట్ వన్. వెన్ ఎవర్ యూ ఆర్ క్లికింగ్ ఆన్ దట్ బటన్ ఇట్ విల్ డిస్ప్లే. సో మీకు ఎలాంటి సింబల్ కావాలి అనేది మీరు రాయొచ్చండి సింపుల్గా. ఓకే, సింపుల్. యూ నీడ్ టు పాస్ దిస్ 4 ఆర్గ్యుమెంట్స్. మీరు ఆ 4 ఆర్గ్యుమెంట్స్ మీకు ఎలా కావాలి, ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలి అనేది మీరు రాయాలండి. సో ఇట్ విల్ డిస్ప్లే, దట్స్ ఇట్. క్యాన్వాస్ విత్ డిఫరెంట్ షేప్స్ అని ఇచ్చానండి. ఓకే, సో దిస్ ఐ రోట్ ఇన్ క్లాస్. ఓకే, షేప్ అనే ఒక క్లాస్లో రాసుకున్నానండి. ఇలాంటి మీరు డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అలాగైనా సేవ్ చేసుకోవచ్చండి. ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా దాన్ని వాడాలి అని అనుకుంటున్నారు. ఓన్లీ చెక్ చేయాలి అనుకుంటే దిస్ మచ్ ఇస్ ఎనఫ్ టు చెక్. బట్ ఇఫ్ యూ వాంట్ యువర్ ఓన్ లైబ్రరీ, మీకు కొన్ని ఇమేజెస్ కావాలి, పెయింట్ లాంటి అప్లికేషన్ డిజైన్ చేస్తున్నారు, క్లౌడ్ సింబల్స్ ఇచ్చారు, క్లౌడ్ అని డ్రాగ్ చేయగానే క్లౌడ్ వచ్చేయాలి అలాంటి సింబల్. సో దట్ ఈస్ అబౌట్ దిస్ వన్.
నెక్స్ట్ వన్ మూవింగ్ ఆబ్జెక్ట్. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ గేమ్ రిలేటెడ్ థింగ్. మీరు డైరెక్ట్గా కొన్ని సార్లు ఫ్లాష్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. సో ఎలా ఫ్లాష్ అయ్యే ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఓకే, మీ దాంట్లో మీరు ఫ్లాష్ అయ్యే ఇన్ఫర్మేషన్ లేదు, ఉన్న ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, ఉన్న ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అని అనుకుంటే ఎస్ అండి, యూ కెన్ డూ దట్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. మూవింగ్ ఆబ్జెక్ట్ ఇక్కడ సేమ్ అండి, క్యాన్వాస్లో ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని మనం మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా అన్నది ఒకసారి అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ చూసిన తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మోస్ట్లీ గేమ్లలో ఇలాంటి థింగ్స్ చూస్తూ ఉంటారండి. సో ఇక నేను ఒకటి స్మాల్ బాక్స్ బ్లాక్ది క్రియేట్ చేశాను. ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో ఇఫ్ యూ వాంట్ చేంజ్ ద డైరెక్షన్, యూ కెన్ చేంజ్ ద డైరెక్షన్. చూడండి, ఒకవేళ మీకు చిన్నప్పుడు లైక్ ఓల్డ్ నోకియా మొబైల్ మీరు వాడి ఉంటే దాంట్లో స్నేక్ గేమ్ ఉంటుందండి. ఓకే, స్నేక్ గేమ్లో మీరు ఆబ్జెక్ట్స్ అంతా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. యూ నీడ్ టు ప్రెస్ యువర్ యారోస్. ఓకే, మీ మొబైల్లో ఉన్న రైట్ లెఫ్ట్ అప్ డౌన్ యారోస్ మూవ్ చేస్తే ఇట్ విల్ మూవ్. ఓకే, సో అక్కడ స్నేక్ని అప్ అండ్ లాగా కూడా వాడతారు. ఐ మీన్ ఒక్కొక్క పాయింట్ని రీచ్ అయిన కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే అనమాట. యూ క్యాన్ క్రియేట్. ఓకే, మీరు ఒకవేళ క్రియేట్ చేయాలి అని అనుకుంటే క్రియేట్ చేయొచ్చండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు కోడ్ చూద్దాం ఎలా వర్కౌట్ అయింది, అసలు ఎలా వచ్చింది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ క్రియేటెడ్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్లో రూట్ డాట్ టిక్ ఇంటర్ తీసుకున్నాను, జిఎఫ్జి. ఓకే, జిఎఫ్జి ఇస్ మై క్లాస్ నేమ్. ఓకే, నా క్లాస్ నేమ్ ఏంటండి, జిఎఫ్జి. సో మీరు ఏ క్లాస్ నేమ్ అయినా తీసుకోవచ్చండి, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో జిఎఫ్జి ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఒకటే తీసుకున్నాం కాబట్టి 1 బైండ్ ఇచ్చాము. ఇప్పుడు 4 బైండ్స్, ఎందుకంటే నాకు ఉన్న ఆబ్జెక్ట్ 4 సైడ్స్ మూవ్ కావాలి. ఏది ప్రెస్ చేస్తే దాని సైడ్ మూవ్ కావాలి. సో కీ ప్రెస్ డాట్ లెఫ్ట్. ఇప్పుడు ఏం తీసుకున్నాం, ఇంతకుముందు b1 డాట్ ఏం తీసుకున్నాం, b1 ఐఫన్. ఓకే, b1 ఐఫన్ మోషన్ తీసుకున్నాము. ఇప్పుడు ఏంటి అని అంటే కీ ప్రెస్, మనం కీబోర్డ్ నుంచి కీ ప్రెస్ చేస్తున్నాం కాబట్టి కీ ప్రెస్ ఐఫన్ లెఫ్ట్. లెఫ్ట్ది క్లిక్ చేస్తే లెఫ్ట్ అని, రైట్ క్లిక్ చేస్తే రైట్, అప్ క్లిక్ చేస్తే అప్, డౌన్ క్లిక్ చేస్తే డౌన్. సో ఇంతకుముందు డైరెక్ట్ ఫంక్షన్ కాల్ రాసేవాళ్ళం మనము, కమాండ్ ఈజ్ ఈక్వల్ టు కమాండ్ నేమ్ రాసేవాళ్ళము. సో ఇక్కడ మాస్టర్ డాట్ బైండ్లో డైరెక్ట్ ల్యాండా సంబంధించిన మీరు ఏమి ఇవ్వచ్చు, లైక్ వేరియబుల్ లేదు ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు. ఆ ఆర్గ్యుమెంట్ క్లాస్కి పాస్ చేయొచ్చు. చూడండి, జిఎఫ్జి డాట్ లెఫ్ట్. సో జిఎఫ్జి డాట్ లెఫ్ట్లో బిఫోర్ దాట్ ఇక్కడ నేను ఇనిట్ స్టేట్మెంట్ రాశానండి. ఓకే, అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసుకున్నాను. ఇనిట్ సెల్ఫ్ మాస్టర్ ఇజ్ ఈక్వల్ టు నన్. సో మాస్టర్ ఇజ్ ఈక్వల్ టు మాస్టర్. ఒకవేళ రాకపోతే నన్ను రావాలి, ఒకవేళ వస్తే నాకు ఏం కావాలండి, అది మాస్టర్ రావాలి. అవునా? సో నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నానండి. ఇది మీ ఇష్టం తీసుకోవచ్చు. బై డిఫాల్ట్ ఎక్స్కి ఒక 1 వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాన్వాస్ డాట్ క్యాన్వాస్ మాస్టర్ తీసుకున్నాను. రెక్టాంగిల్ క్రియేట్ చేశాను. మీకు ఆల్రెడీ తెలుసు, అక్కడ ఒక చిన్న బాక్స్ అనేది మూవ్ అవుతుంది. అది మూవ్ కావడం కోసం డిఫాల్ట్గా నేను ఇక్కడ ఏం చేశానండి, రెక్టాంగిల్ బాక్స్ క్రియేట్ చేశాను. ఇఫ్ యూ డోంట్ వాంట్ రెక్టాంగిల్, ఇఫ్ యూ వాంట్ ఓవల్, ఎస్ యూ కెన్ యూజ్ ఓవల్. ఓకే, బాల్ లాంటిది ఒకవేళ క్రియేట్ చేయాలి అనుకుంటే బాల్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చండి. ఓకే, బాల్కి ఓవల్కి పెద్ద తేడా ఏం లేదండి, బట్ యూ నీడ్ టు గివ్ సమ్ లైక్ హైలైట్. ఓకే, దాన్ని కొంచెం హైలైట్ చేస్తే ఓవలే మీకు బాల్ లాగా కనిపిస్తుందండి. ఎనీవే, ఇక్కడ వరకు మనం ఏం చూసుకున్నామండి, ఇక్కడ వరకు మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఏంటి, రెక్టాంగిల్ లాంటి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఆబ్జెక్ట్ సెల్ఫ్ డాట్ మూవ్మెంట్. ఓకే, సెల్ఫ్ డాట్ మూవ్మెంట్ అని కాల్ చేస్తున్నాము. సో ఈ సెల్ఫ్ డాట్ మూవ్మెంట్లో ఏం తీసుకున్నాము అని అంటే క్యాన్వాస్ డాట్ మూవ్ రెక్టాంగిల్ సెల్ఫ్ డాట్ ఎక్స్ సెల్ఫ్ డాట్ వై క్యాన్వాస్ డాట్ మూవ్మెంట్. సో ఏదైతే మూవ్మెంట్ వస్తుందో ఆ మూవ్మెంట్ని మనం ఇక్కడ తీసుకుంటున్నామండి. అంటే లైక్ వెన్ ఎవర్ యూ ఆర్ ప్రెస్సింగ్ వన్ కీ, ఆ కీని ఆ ఈవెంట్తో రీడ్ చేస్తున్నాం అనమాట. సో హియర్ ఆల్సో ఈవెంట్
సో ప్రింట్ ఈవెంట్ డాట్ కీసమ్. ఓకే, ఇక్కడ చూడండి నేను అవి డిస్ప్లే చేస్తున్నా కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. సో సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -y. లెఫ్ట్ అని క్లిక్ చేస్తే ఉన్న పొజిషన్ నుంచి కొంచెం బ్యాక్ రావాలి కాబట్టి -5 ఎక్స్లో చేస్తున్నాం. సో -5 దాని మూమెంట్ ఉంటుంది. వైలో ఎటువంటి మూమెంట్ లేదు, ఎందుకంటే లెఫ్ట్ రైట్లో వై మూమెంట్ ఏమి ఉండదు, అప్ డౌన్లో వై మూమెంట్ ఉంటుంది, ఎక్స్ మూమెంట్ ఏమి ఉండదు. సో దట్స్ వాట్ ద లాజిక్ యూ నీడ్ టు రైట్. సో ఇక్కడ -5, అదే రైట్లో చూస్తే ఆల్రెడీ ఉన్న పొజిషన్ నుంచి +5 జరగాలి. ఓకే, నెక్స్ట్ అప్ డౌన్లో అప్లోనేమో ఎక్స్ పొజిషన్లో ఎటువంటి మార్పు లేదు, వై పొజిషన్లో -y. ఓకే, -5 చేస్తుంటే అది పైకి వెళ్తుంది. సో డౌన్లో +5. ఓకే, సో మీకు నచ్చినట్టు ఈ కోడ్ రాసుకోవచ్చండి, డోంట్ వరీ. సో దిస్ ఈజ్ అబౌట్ లైక్ మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆర్ ఆబ్జెక్ట్ మూమెంట్. చూడండి, ఒక రెక్టాంగిల్ బాక్స్ క్రియేట్ చేసుకున్నాము, దాన్ని మూవ్ చేస్తున్నాం. So this is the paint app. Anyway, just now you observed this, so don't worry. Next, this is very important widget. We will cover this and we will stop the session. ఒక 5 minutes అంతే. సో ఎంట్రీ విడ్గెట్ అంటే ఏంటి అని అంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవడం. ఓకే, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఎంట్రీ విడ్గెట్ ఇస్ యూజర్ ఫ్రమ్ యూజర్ యూ నీడ్ టు టేక్ ద ఇన్పుట్. సో ఎంట్రీ విడ్గెట్. ఎంట్రీ విడ్గెట్. సో ఇక్కడ చూడండి, ఎంట్రీ విడ్జెట్లో ఏం లేదండి, మీకు డైరెక్ట్ విడ్జెట్ నేమ్ ఇట్ సెల్ఫ్ హ్యావింగ్ అ ఎంట్రీ అండ్ డైరెక్ట్ ఉంటుందండి. సో ఎంట్రీలో మీరు ఏ విండో మీద రావాలనుకుంటారు, ఎంత హైట్, ఎంత విడ్త్, ఎంత హైట్, హైట్ కూడా ఉంటుంది, మేబీ ఐ గివెన్ ఓన్లీ విడ్త్. నెక్స్ట్ ప్లేస్. ఓకే, మీరు ఆల్రెడీ ఇంతకుముందు ప్యాక్ చూసారు, ప్యాక్కి ప్లేస్కి గ్రిడ్కి డిఫరెన్సెస్ చూసాము, మళ్ళీ చూస్తాం కూడా, డోంట్ వరీ. సో ఇక్కడ లేబుల్, యూజర్ నేమ్కి లేబుల్ రాస్తున్నాం, అంటే అది యూజర్ నేమ్ అని కనిపించాలి కాబట్టి యూజర్ నేమ్. నెక్స్ట్ పాస్వర్డ్కి పాస్వర్డ్ అని కనిపించాలి. ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాం, సబ్మిట్. బట్ సేమ్ ప్లేస్, ఓకే, సేమ్ ప్లేస్కి దానికి ఆపోజిట్లో యూజర్ నేమ్ ఇన్పుట్ ఏరియా అని తీసుకొని ఎంట్రీ తీసుకున్నాం. నెక్స్ట్ యూజర్ పాస్వర్డ్ ఎంట్రీ ఏరియా అని చెప్పేసి ఎంట్రీ తీసుకున్నాము. ఇలా XY డైరెక్షన్స్ ఇచ్చాము. నౌ అబ్జర్వ్ దిస్ వన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మై ఎంట్రీ విడ్గెట్. ఓకే, ఎంట్రీ విడ్గెట్. ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఏంటండి, ఇది యూజర్ నేమ్ అనేది నా లేబుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది కదండి, ఇది లేబుల్, ఇదేమో ఎంట్రీ విడ్గెట్. ఓకే, ఎంట్రీ విడ్గెట్లో నేను అనిల్ అని ఇస్తున్నాను, పాస్వర్డ్లో కూడా అనిల్ అని ఇస్తున్నాను. ఓకే, సబ్మిట్. ఓకే, నాకేమైందండి, సబ్మిట్ అయింది అన్నది తెలియాలి అని అనుకుంటే బటన్కి యాక్షన్ రాయాలి. సో ఎంట్రీని మనం రీడ్ చేయగలగాలి, రీడ్ చేసిందని డిస్ప్లే చేయగలగాలి. సో ఎంట్రీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వై ఎంట్రీ విడ్గెట్ ఫ్రమ్ యూజర్ వెన్ ఎవర్ యూ వాంట్ టు రీడ్ సంథింగ్, సో యూ నీడ్ టు యూజ్ అ ఎంట్రీ విడ్గెట్. మనకు కదా ఇన్పుట్ ఉన్నట్టండి. ఓకే, మనకి ఇక్కడ ఇన్పుట్ ఎలా ఉందో అలాగా మీరు తీసుకోవచ్చు. జస్ట్ హోల్డ్. హలో, యా, హాయ్. हॉटस्टार का, हाँ है, हॉटस्टार का हम एक यूजर तो यूज कर रहे हैं और एक यूजर मैं दे देता हूँ, एक 5 मिनट दे दो मैं क्लास में. Yeah, sorry guys. So if you observe here, I got a entry widget. ఓకే, ఇది ఎంట్రీ విడ్గెట్ అండి. సో ఇది పాస్వర్డ్కి సంబంధించిన ఎంట్రీ విడ్గెట్. ఇక్కడ మనము ఎంట్రీ ఇవ్వచ్చు, దాన్ని ఎలా రీడ్ చేస్తామన్నది we will discuss tomorrow. ఓకే, సో ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. సో we will discuss on that. Otherwise we will stop the session here. We'll continue tomorrow if possible. లక్ష్మి గారు, ఒకవేళ వీలైతేనే మనం కంటిన్యూ చేద్దాము, లేదు అంటే చూద్దాం. చరణ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవన్నా. ఓకే, సో ఇవైతే ప్రాక్టీస్ చేయండి. ఐ విల్ షేర్ ద కోడ్. ఓకే, మీకు కోడ్ కన్ఫర్మ్గా నేనే షేర్ చేయాలని ఏం లేదండి, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో టికింటర్ డాట్ ఎంట్రీ విడ్గెట్ అని కొట్టేస్తే మీకు ఆ విడ్గెట్కి సంబంధించిన కోడ్ వచ్చేస్తుంది. సో ఎనీవే ఐ విల్ షేర్ ద కోడ్, డోంట్ వరీ.
మీరు ఒకవేళ ఏదైనా విడ్గెట్ సంబంధించిన కోడ్ చూడాలి, ఇంకా బెటర్గా మీరు పర్ఫామ్ చేయాలి అని అనుకుంటే గో అండ్ రీడ్ మోర్ అబౌట్ ద ఆర్టికల్. ఓకే, ఇవన్నీ కూడా మీకు python.orgలో దొరుకుతాయండి. ఓకే, ఓఆర్జీలో టికింటర్ లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా టీ టీ టీసీఎల్ బై టీక్యాన్ కానీ లేకపోతే టీక్యాన్ కానీ ఉంటుందండి. ఓకే, దట్ యూ కెన్ సెర్చ్ ఇట్ అండ్ టేక్ ఇట్. సో ఐ విల్ షేర్ ఎనీవే. ఓకే. డౌట్స్ ఏం లేవు అంటే వీ విల్ స్టాప్ ద సెషన్, విల్ కంటిన్యూ టుమారో. నాకు హాస్టల్స్ కనుక్కుంటా అన్నావు అన్న. సారీ, హాస్టల్ హాస్టల్